ప్రభు అంటాడు, ఒక దేశంలో ప్రజలు, విభిన్నమైన ప్రజలు భిన్నత్వముల ఏకత్వాన్ని కలిగి ఎలా బ్రతుకుతారో మీరు కూడా, సంఘము కూడా అలాగునే ఏకత్వం కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో వేరే కులాల వారు ఉండొచ్చు, వేరే జాతుల వారు ఉండొచ్చు, వేరే మతాల వారు ఉండొచ్చు, వేరే కమ్యూనిటీస్ వారు ఉండొచ్చు, వేరే భాషల వారు ఉండొచ్చు. భాషలు వేరైనా, కమ్యూనిటీస్ వేరైనా, జాతులు వేరైనా, మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మీరందరూ కూడా ఒక్కటే రాజ్యము, ఒక్కటే దేశము, ఒక్కటే ప్రజ. కానీ ప్రస్తుత కాలంలో ఎలాగుంది? రాజకీయ పరిస్థితులే కాదు, సంఘాన్ని కూడా అపవాది పాడు చేశాడు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండవలసినటువంటి క్రైస్తవ సమాజం ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా? కులాల పేరు చెప్పుకుని విడిపోతుంది. కాపు పాస్టర్ గారికి అయితే కాపులందరూ కాపు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు, మాల పాస్టర్ గారు అయితే బాలలందరూ మాల పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు, రెడ్డి పాస్టర్ గారు అయితే రెడ్లందరూ రెడ్డి గారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. అసలు వాక్యుల సంఘంలో కులాలు లేవురా బాబు అంటే, వీళ్ళ కులాలు తీసుకొచ్చి సంఘంలో పెట్టి సంఘాన్ని సంఘాన్ని విభిన్నం చేసేస్తున్నారు, విచ్ఛిన్నం చేసేస్తున్నారు. నేను మొన్న ఎక్కడో చూశాను, రెడ్డి క్యాథలిక్ సంఘం అంటే అక్కడికి ఎవరు వెళ్ళాలి అంతే. అసలు కులాలు లేరో బాబు నాన్నబాబు రెడ్డి. సంఘంలో కులాలు తీసుకురావద్దంటే నేను రెడ్ల నా దగ్గర రెడ్డి అని చెప్పడం కోసం వీడు నాన్నబాబు రెడ్డి అని రాత్రాడు. నీ కులం ఏమైనా కావాలరా? రాజ్యాంగంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని తెలుసా? క్రైస్తవుడికి కులాలు లేవు. మీకు విషయం చెప్పరా, ఇక్కడ కూడా రాజకీయమే. క్రైస్తవుడు కులాలు లేవన్నప్పుడు అది ఎస్సీ వాళ్ళకి కాదు కదా, బీసీలు కూడా కులం లేదంటే క్రైస్తవుడు అయితే, ఓసీ వాడికి కూడా కులం లేదంటే. మరి బీసీ ఓసీలో క్రైస్తవులు ఎందుకు బీసీసీలో కలపట్లేదు? మీ ఎదవ రాజకీయం. అలా కలిపితే మెజారిటీలు అయిపోతారు. ఈ ఎస్సీ వాళ్ళని ఎందుకు కలుపుతారు బీసీసీలోని? ఎస్సీ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నారు? ఓసీలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళు కూడా బీసీ సర్టిఫికేట్ ఇవ్వండి, బీసీలు క్రైస్తవులు అయితే వాళ్ళు కూడా బీసీసీలో చేరకండి. ఏ కులములోనైనా, ఏ కమ్యూనిటీలో అయినా క్రైస్తవుడు అయితే వాళ్ళందరికీ ఒక కేటగిరీ ఇచ్చండి. మీకు దమ్ముంటే ఇవ్వండి. ఎవరో ఎస్సీలో ఉన్న వాళ్ళే తీసుకెళ్ళంట బీసీసీ పెడతారంట, మిగతా కులాలు మాత్రం మార్చరట. ఇది భయం, దమ్ము లేదు వీడికి. నిజంగా దమ్ముంటే చేస్తే ఏమో తెలుసా, భారతదేశంలో క్రిస్టియానిటీ మెజారిటీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఖచ్చితంగా మెజారిటీ అయిన తర్వాత శాసనాలు మెజారిటీ ప్రజలకు అనుకూలంగా చేయాలి, వాళ్ళు పట్టించుకోవాలా, వాళ్ళకి సరి కరెక్ట్గా ఖచ్చితంగా కావలసినటువంటి రాయితీలు ఇవ్వాలా, రిజర్వేషన్ ఇవ్వాలా. మరి ఎన్ని చేయలేము. ఎన్ని చేయాలంటే ఇవి చేయకూడదు. అందుకోసం ఏం చేస్తారంటే మానవుల్ని, ఇది బాధికల్ని, ఎస్సీలని మాత్రమే బీసీసీలో పెట్టి వీళ్ళని ఏపించుకు తింటాము, మిగతా వాళ్ళు వదిలేస్తాం. భారతదేశంలో దరిద్రం ఇది. నేను చెప్తున్నాను, దమ్ముంటే, ఏ రాజకీయ నాయకుడికైనా దమ్ముంటే క్రైస్తవులందరూ ఒకటే కేటగిరీలో పెట్టమనంట. ఏ కులస్తుడైనా ఏ కేటగిరీలో ఉన్నా ఒకటే కేటగిరీ పెట్టమనంట. పెట్టలేరు వాళ్ళు. పెట్టి చూడండి. అలా పెట్టగలిగితే క్రైస్తవ్యం ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో కనబడుతుంది భారతదేశంలో. దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన సంఘాన్ని ఎలా కోరుకుంటున్నాడంటే, విభిన్నమైన జాతులున్న, విభిన్నమైన భాషలతో మాట్లాడేవారైనా మీరందరూ కూడా ఏకమై ఉండాలి. హెబ్రీ మాట్లాడే సంఘం వేరు, తమిళ మాట్లాడే వాళ్ళ సంఘం వేరు, తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం వేరు, మాలోళ్ళ సంఘం వేరు, మాదిగల సంఘం వేరు, కాపుల సంఘం వేరు, రెడ్ల సంఘం వేరు కాదు. ఒకవేళ కులాలను బట్టి నువ్వు సంఘాన్ని విడగొట్టావా, కులాలను బట్టి నువ్వు సంఘాలను కట్టావా, కులాల పేరు చెప్పుకొని, జాతుల పేరు చెప్పుకొని, భాషల పేరు చెప్పుకొని సంఘాన్ని కట్టావా, ఖచ్చితంగా ఆ సంఘాల్లో ఉన్నవాడు ఎవడో పరలోకం వెళ్ళడం. ఎందుకో తెలుసా? అది ప్రభువు కోరుకున్నది కాదు. ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతీయుడైనా, ఏ యొక్క భాషకు చెందిన వాడైనా సంఘములో అందరూ ఏకమై ఉండాలి, ఒకే కుటుంబంగా ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. సంఘం ఎలా ఉండాలో
ప్రభు వారి సంఘాన్ని ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడో చేద్దాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉన్నట్లుగా ఈ అవయములకి ఒక్కటే పని ఎలాగైతే ఉండదో, అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. సంఘము అనగా క్రీస్తు వారి యొక్క శరీరం. సంఘం ఎలా ఉండాలని ప్రభువు కోరుకున్నాడంటే ఒక శరీరం ఉన్నట్టుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. సంఘం ఎలా ఉండాలి? శరీరం ఉన్నట్టుగా ఉండాలి. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. శరీరం అంతా ఒక అవయవం కాదు. శరీరం అనగానే అనేక అవయవాలు. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి, ఇంకేమున్నాయి, చెవులు ఉన్నాయి కదండి, గుండెకాయ ఉంది, లివర్ ఉంది, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా శరీరం ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి అన్నీ ఏం చేయాలి? సహకరించాలి. కలిసి చేస్తేనే ఆ పని అవుతుంది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానండి. వాక్యం చెప్తున్నప్పుడు నా నోటిది పనిది, అందుకని వాక్యం చెప్పడం దేని పని? నోటి పని. మరి నోటితో వాక్యం చెప్పాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నిలబడాలి. నిలబడాలంటే ఎవరు పని చేయాలి? కాలు పని చేయాలి, బావు తట్టుకోవాలి, మిమ్మల్ని అందరం చూడాలి, మీరు చెప్పేది కదండి, చెవులు పని చేయాలి. నోటి పని నోటిది కాబట్టి నేను పని చేయరు అని కాళ్ళు అన్నాయి అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? కుర్చీ వేసుకుని కూర్చొని చెప్పాలి, మీరేమో పడుకుని వినాలి. దేవునికి స్తోత్రం. అంతే కదండి. మరి అంటే ఒక పని చేయడానికి అవయవాలన్నీ సహకరించాలి. కాలు పని వేరు, చేతుల పని వేరు, నోరు పని వేరు, ముక్కు పని వేరు, చెవి పని వేరు, కన్ను పని వేరు. కానీ ఇవన్నీ కలిసి వస్తేనే మనుషుడు ఒక పనిని సంపూర్ణంగా చేయగలడు. సంఘములో ఉన్న వారందరూ కూడా అలాగున ఏకభావము కలిగిన వారై, ఏక తాత్పర్యం కలిగిన వారై, ఒకరినొకరు అడ్డుకట్టబడిన వారై, దేవుని పని చేసేవారై ఉండాలి. అప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందుద్ది. అప్పుడు ఆ శరీరం అభివృద్ధి చెందుద్ది. అప్పుడు ఆ సంఘము దేవునికి ఇష్టమైన రీతిలో వృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏమవుతుంది? ఇబ్బంది పడాలి. మీకు మంచి మాట చెబుతాను చూడండి. చాలామంది కళ్ళజోడు పెట్టుకున్నారు కదా. నేను కళ్ళజోడు ఉంది, నాకు మర్చిపోయి. కళ్ళజోడు ఎవరికి? కళ్ళజోడు ఎవరికి అంటే ఎవరికి? కళ్ళుకి. మరి కళ్ళజోడు ఎవరు మోతారు? ముక్కు మోతుంది. ముక్కు మోతుంది. ఎంతలా మోతుంది అంటే పాపం ఇక్కడ మచ్చలడిపోతాయి. మచ్చలడిపోయేలాగా మోతుంది. ఈ కళ్ళజోడు ఇది మోతుంది కదా. ముక్కు మోతున్నప్పుడు జారిపోకుండా ఎవరు పట్టుకుంటారు? చెవులు పట్టుకుంటారు. ఇప్పుడు ఈ ముక్కు కళ్ళజోడు నాకుది కాదు, నాకు సంబంధం లేదు, నేను మొయ్యను అంత అనుకోండి కళ్ళజోడి. అప్పుడు ఏమవుతుంది? ఏది అడిపోతుంది కింద. కళ్ళజోడు పడిపోవటం కాదు, ముందు మనం పడతాం. సరిగ్గా కొలు కనపడకపోతే ఏ గొప్ప తగులుతుంది? గొప్ప తగిలిన తర్వాత ముందరకే పడతాం. ముద్ర పడితే ముందు పగిలేది ఏది? ముక్కే పగులుతుంది. అంటే ఇప్పుడు కళ్ళజోడు పోయటం దీనికి అవసరం. దేనికి? ముక్కుకి అవసరం. ముక్కు కాపాడాలంటే, ముక్కు క్షేమంగా ఉండాలంటే కళ్ళజోడు కోసం, ఆ కళ్ళ కోసం ముక్కు కళ్ళజోడు వేయాల్సిందే. అలాగే మన శరీరంలో సంఘములో కూడా ఒకరినొకరు సహవాసం కలిగిన వారై, ఒకరినొకరు ప్రేమ కలిగిన వారై, ఒకరినొకరు సహకరించుకుంటూ ఉంటేనే సంఘము వృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాకు చెందింది కాదు, నీకు నాకు పడదో అంటే కుదరదా. సంఘం దగ్గరకు వచ్చేసరికి మనందరము కూడా ఏక భావము కలిగిన వారమై దేవుని పని చేసే వారమై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
ఇక మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడవ విషయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరజయసులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన సంఘం అంతా ఏమై ఉన్నారని వాక్యం చెబుతుందంటే దేవుని ఇంటి వారమై ఉన్నామట. సంఘము దేవుని ఇంటి వారమై ఉన్నారు. దేవుని ఇల్లు అయి ఉన్నారు. దేవుని కుటుంబమై ఉన్నారు. సంఘము దేవుని వాక్యంలో ప్రభు ఎలా ఉండాలని కోరుకుంటారంటే ఒక ఇంటి వారు ఉన్నట్టుగా ఉండాలి, ఒక కుటుంబం ఉన్నట్టుగా ఉండాలి. ఎలాంటి కుటుంబము? ఎలాంటి కుటుంబము? అమ్మవారు కొట్టుకునే కుటుంబం ఉండాలి. మీకు విషయం చెప్తాను, ఏ కుటుంబంలో అసలు మేము ఎప్పుడు దెబ్బలేకపోలేదు, అసలు మేము ఎప్పుడు ఒక్క మాట కూడా అనుకోలేదు. మా ఆయన ఎప్పుడు కూడా నన్ను ఏవి అనలేదు, నా భార్య నన్ను ఎప్పుడు ఏవి అనలేదు. అన్నవాళ్ళు ఏమన్నారు? ఇంచుమించు ఏదో విషయంలో చిన్న భేదాభిప్రాయం మీద వచ్చుద్ది, చిన్న భేదాభిప్రాయం వచ్చు. అన్నదమ్ముల మధ్యలో మీరు చాలా ఐక్యతగా ఉన్నారా? ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్యలో కూడా ఏదో ఒక చిన్న సమస్య, భేదాభిప్రాయాలు వస్తాయి, రాకుండా ఉండవు. యాకోబు యాసావు మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి. యోసేపు వాళ్ళ అన్నగారి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. కానీ యాకోబు యాసావు 20 సంవత్సరాల తర్వాత యాకోబును చెప్పాలని వెళ్తే తమ్మును చూడగానే ప్రేమ పొంకొచ్చి కత్తి అక్కడ పడేసి మెడ మీద పడి ఏడ్చి ముద్దెట్టుకొని కదండి గొడ్లు పెట్టేసాడు. అన్నగారులు చూసినటువంటి యోసేపు తన అధికారాన్ని పక్కనట్టి అన్నగారులు చేసినటువంటి మోసాన్ని పరిచిపోయి వాళ్ళ అన్నగారుల కోసం కన్నీళ్లు గార్చి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేశాడు. వాళ్ళు ముద్దెట్టుకుని వాళ్ళని ఇంటిగా చేర్చుకున్నాడు. సమస్యలు ఉంటాయి. అబ్రహాము శారా మధ్యలో సమస్య ఉంది. ఎవరి కోసం వచ్చింది సమస్య? ఆయన కోసం సమస్య వచ్చింది. స్టిల్ వాళ్ళిద్దరు విడాకులు తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. సమస్య వచ్చినప్పుడల్లా విడాకులు తీసుకుంటే, భర్త తిట్టినప్పుడల్లా నీకు ఇదేమి ఇచ్చేది అనుకోండి. అలా ఎంతమందికి ఇవ్వాలి? ఈ కాపురాలు నిలబడవు, ఈవిడికి పెళ్ళి అవ్వదు, ఆడికి పెళ్ళి, కుటుంబాలు నిలబడవు, సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు బంధాలు తెప్పుకోవటం కంటే ఆ కుటుంబ విలువను కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు తన భక్తులైనటువంటి పేతురు ద్వారా రాయిస్తూ ఎఫెసు పట్టణానికి ఆ యొక్క పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే మనందరం ఒక కుటుంబంగా ఉండాలి. సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు, భేదాభిప్రాయాలు రావచ్చు, కానీ మనందరము కూడా ఒక కుటుంబంగా ఒకరినొకరు ప్రేమను పంచుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ మన భేదాభిప్రాయాలు ప్రక్కనెట్టుకుని విలువలు పంచుకుంటూ కుటుంబముగా బ్రతకగలిగితే ఆ కుటుంబానికి విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు రోడ్డెక్కి ఆ కుటుంబం యొక్క గౌరవం ఏమవుతుంది? బజారు పడతాం. సమస్యలు ఉండొచ్చు, భార్య భర్తల సమస్యలు ఉండొచ్చు కదా. నేను చాలా చోట్ల చాలాసార్లు చాలామంది గృహదర్శనానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు బయట సిచ్యువేషన్ తెలిసిపోతుంటుంది, లోపల ప్రార్థన జరుగుతుంది. స్తోత్రం. ఏ ప్రార్థన జరుగుతుంటుందంటే ఆవిడికి ఈవిడికి స్తోత్రాలు చెప్పుకుంటుంటారు. నిజమే. తిట్టుకున్నప్పుడు బయటకి వెళ్ళబడతా కదా, ఖచ్చితంగా వెళ్ళబడతారు, తెలిసిపోతారండి కొంతమంది. కానీ లోపలికి వెళ్ళేసరికి పాస్టర్ రాగానే వాళ్ళిద్దరు ఏమంటారు తెలుసా? పాస్టర్ వచ్చారా అమ్మాయి టీవీ అయితే ఆడాడు పాపాడి అటుకెళ్ళి పాస్టర్ వచ్చారు. వాళ్ళిద్దరు
ఇప్పుడు దాకా తిట్టుకుని ఫాస్ట్ గా రాగానే ఇప్పుడు ఏం యాక్షన్ చేయాలి? అదే బాగా దూరం చెప్పేది అదే భయం. నేనంటాను ఇంకో విషయం ఏంటంటే చాలా కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి కదా, బయటికి చెప్పుకుంటారా? అస్సలు చెప్పుకో. రాత్రి మీ ఆయన కొట్టినట్టు నిన్నంటే ఒప్పుకుంటుందా అడగని చెప్పినాడు. నిజంగా తురుతులు కొట్టాడు. ఏంటే బాబు రాత్రి మీ ఆయన అంతలా కొట్టేటంటే నోరు ఆయన చాలా అంటే కుటుంబంలో ఐక్యత ఉంటుంది. నేనంటాను వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఐక్యత కుటుంబంలోనే కాదు, అది కుటుంబంలో ఉన్నటువంటి అలాంటి ఐక్యత ఎక్కడికి రావాలి? సంఘంలోనికి రావాలి. సంఘంలో కూడా సమస్యలు వస్తాయి, ఒకరిద్దరం కాదు కదా. ప్రస్తుతం మన సంఘంలో 370 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 370 మందిలో అనేక మందికి భేదాభిప్రాయాలు వస్తాయి. అనేక భేదాభిప్రాయాలు రావచ్చు, అనేక ఆలోచనలు రావచ్చు, అనేకమైనటువంటి ఒకరికొకరు విభిన్నమైనటువంటి ఆలోచనలు రావచ్చు. కానీ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సంఘంలో ఉన్నటువంటి మనము పెడమొఖం ఎడమొఖంగా ఉండటం కాదు, ఆ సమస్యను పరిష్కరించుకుని ఏకత్వంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. సంఘంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలకి బయట చెప్పడం కాదు. మనం దెబ్బలాడుకున్నా బయట అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు ఇదే దెబ్బలాడుకున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఏదో విషయంలో మనం దెబ్బలాడుకున్నట్టు బయట అడిగితే ఏంటి బాబుకి ఆకలి చేయరా అంటే కూర్చో అని కూర్చేసి ఏంటనుకున్నా పోయిన సంవత్సరం అదనమాట 3 సంవత్సరాల స్టోరీ చెప్పు. నీ సంఘం గురించి బయట ఒక్క మాట కూడా చెప్పదా. నీలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఇరుగులున్నా నువ్వే భరించు. ఇది కుటుంబం. పొద్దున్న దెబ్బలాడుకునేటువంటి భార్య భర్తలో ఎప్పుడు సమాధానం పడాలి? పొద్దున్న ఒక అమ్మ అంటది తెల్లారుతాడు కన్నట్టు అది రాత్రంతా మనం కూడా ఆయనకి అన్న తెల్లవారి వరకు కదా సన్నడితోడికి అయ్యి మాట దేవునికి స్తోత్రం. అంటే రాత్రంతా నాడు నిద్ర లేకుండా చేసేద్దామని దేవునికి స్తోత్రం. రాత్రి వరకు కాదు, తెల్లవారి వరకు, చంద్రాడక మునిపే, సూర్యుడు అస్తమించక మునిపే సమాధానం పడుకోవాలి. సంఘములో సమస్యలు ఉన్నప్పుడు, భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు సంఘములో కూడా అలాంటి సమాధానాన్ని కలిగి ఉండాలి. వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ తర్వాత 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే తొందరగా మనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామట? దేవుని ఆలయమై. ఆలయం అంటే ఈ ఆలయం అనుకుంటాం. ఈ ఆలయం, ఈ బిల్డింగ్ ఆలయం అనుకుంటాం. ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచండి అంటే ఈ బిల్డింగ్ని పరిశుద్ధంగా ఉంచండి అనుకుంటాం. అసలు మీకు విషయం చెప్పరా, కొత్త నిబంధన కాన్సెప్ట్లో, కొత్త నిబంధన సంఘములో క్రొత్త నిబంధన వచ్చేసరికి అసలు మందిరాల కాన్సెప్టే లేదు. మందిరం ఎందుకయ్యా అంటే, కొత్త నిబంధనలో మందిరం ఎందుకంటే, ఆలయం ఎందుకంటే అందరూ ఒక చోట కూడుకోవడానికే మందిరం. అందరూ ఒక చోట కూడుకోవడానికే. అసలు మీకు విషయం చెప్పరా, క్రీస్తు శకం 333 సంవత్సరం వరకు క్రైస్తవ సమాజానికి మందిరాలే లేవు. 300 సంవత్సరాలు సంఘాలు మందిరాలు లేకుండానే ఆరాధన చేసుకున్నారు. మందిరాలు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? కాన్స్టంటైను రోమా చక్రవర్తి అయిన తర్వాత సంఘాలకి మందిరాలు ఉండాలి,
క్రైస్తవ మందిరాలు ఉండాలి అని మందిరాలు కట్టడం మొదలెట్టాడు. ఆయన మందిరాలు కట్టడం మొదలెట్టాక అందులో ఒకడు వాక్యం చెప్తున్నాడు. అప్పుడు ఎలా ఉండేదంటే గుండ్రంగా ఉండే, చుట్టూరు జనం కూర్చుంటే మధ్యలో ఒకడు నిలబడి వాక్యం చెప్పేవాడు. కొంతకాలం తర్వాత ఏమైందంటే చుట్టూరు కూర్చున్నటువంటి జనాలకి మధ్యలో ఉన్నవాడు కనబడకపోతే మధ్యలో ఏం చేశారంటే ఎత్తు చేశారు. అంటే ఇలాంటి బలిపీట వేశారు. ఆ బలిపీట మీద నిలబడ్డాడు వెనకాల ఉన్న వాళ్ళకి కనబడతాడు. కొంతకాలం తర్వాత ఏమైందంటే పుస్తకం పెట్టుకోవడం పులిపిట్ వచ్చింది. కొంతకాలం తర్వాత ఏమైందంటే డెకరేషన్ వచ్చింది. కొంతకాలం అయిన తర్వాత వచ్చిందంటే మందిరంలో నానా రకాలైనటువంటి ఆకారాలు, ప్రతిభలు రావటం మొదలెట్టాయి. 300 సంవత్సరాలు క్రైస్తవ్యానికి మందిరాలు లేవు. కానీ దేవుడు కోరుకునే మందిరం ఇది కాదు. దేవుడు కోరుకునే మందిరం బిల్డింగ్ కాదు. దేవుడు కోరుకునే మందిరం ఏంటో తెలుసా? సంఘమే ఐక్యతగా ఉండటం. దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాటలో ఒక చక్కటి మాట ఉంటుంది. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎలాగట? సజీవమైన రాళ్ళు. మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి, మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క రాయిగా ఉండి ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. అంటే మనము సంఘములో ఉన్న వారందరూ కూడా ఒకరినొకరు ఐక్యత కలిగి ఉంటే అదే దేవునికి ఇష్టమైన ఆలయం. దేవునికి స్తోత్రం. సంఘములో ఉన్న వారందరూ కూడా ఏక మనస్సు కలిగి, ఒకరినొకరు ఏకాభిప్రాయం కలిగి, ఒకరినొకరు ఐక్యత కలిగి జీవిస్తే ఆ ఐక్యతలో దేవుడు నివాసం ఉంటాడు. హల్లెలూయా. ఐక్యత లేని చోట, ఏకత్వం లేని చోట దేవుడు నిలిచి ఉండడు. హల్లెలూయా. ఉండడు ఖచ్చితంగా. మందిరం ఎంత పరిశుద్ధంగా ఉంచినా, నువ్వు ఎంత పెద్ద మందిరం కట్టినా, నువ్వు ఎంత అలంకరించే మందిరం కట్టినా, ఎంత ఘనమైన మందిరం కట్టినా దేవుడు ఆ మందిరంలో కాదు కోరుకునేది. ఆ మందిరంలోకి వచ్చేటువంటి విశ్వాసులు ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల్లో ఆశీర్వాదం రావాలన్నా, మన కుటుంబంలో దీవెన రావాలన్నా, మన కుటుంబాలు, మన సంఘాలు దీవించబడాలన్నా సంఘములో ప్రభువు కోరుకున్నది ఏంటంటే ఐక్యత, ఏకభావం, ఏకత్వము, ఏక మనస్సు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి కోరిక. చివరి కోరిక అది. సంఘం అంతా ఏకంగా ఉండాలనేది చివరి కోరిక దేవునిది. అందుకోసమే సాతానుడు ఏం చేస్తున్నాడంటే సంఘములో ఏకత్వము రానివ్వట్లేదు. ఏకత్వం రానివ్వట్లేదు. పెద్ద కోళ్ళు ఈ పక్కన కూర్చుంటుంది, చిన్న కోళ్ళు ఈ పక్కన కూర్చుంటుంది. హల్లెలూయా. అర్థమైందా మీకు? కంపెనీ ఎవరైనా కూర్చున్నారంటే అలాగా రేపు దేవుడికి ఇస్తాం మామూలుగా చెప్తారా? పడరా వీళ్ళిద్దరూ సంఘానికి వస్తారు. కానీ వాక్యం ఏం చెప్పిందో తెలుసా? వాక్యంలో మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఎలాగంట? సిలువ ఎత్తుకుని వెంబడించడం అంటే సిలువ ఎందుకు ఎత్తుకుంటాడంటే, ఎవడెత్తుకుంటాడు? సిలువ ఎత్తుకున్నాడంటే దాని అర్థం ఏంటి? వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. సిలువ వేయడం అంటే మరణశిక్ష పొందిన వాడే సిలువ ఎత్తుకుంటాడు. అంటే ఒక చచ్చిన వాడు, చావడానికి సిద్ధమైన వాడు ఎలాగుంటాడో నువ్వు అలా ఉండాలి. అన్ని విషయాల్లో చచ్చిన వాడవై ఉండాలి. సిలువ మోస్తున్నప్పుడు రాళ్ళతో కొట్టే వాళ్ళు ఉంటారు. అయినాగా నోరు పూసుకుని సిలువ ఎత్తుకుని వెళ్ళటమే, వెళ్ళటమే. చాలామంది నిన్ను చూసి అంటారు సిలువ ఎత్తుకుని వెళ్తుంటే, ఈ దొంగతనం చేశాడో, ఎంత దరిద్రుడు చేశాడో, ఎంతతో పని చేశాడో అంటూ ఉంటారు. రే ఏమనుకుంటారా నేనంటే అంటే కుదరదా? ఏం చేయాలి? ఆ సిలువ పెట్టుకుని వెళ్ళడం. ఎవడేమన్నా
ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళడమే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సిలువ ఎత్తుకోవడం అంటే అది. నువ్వు ఇంకా సిలువ ఎత్తుకోలేదేమో. సిలువ ఎత్తుకుంటే ఐక్యతలోకి వస్తావు, సిలువ ఎత్తుకుంటే ఏకత్వంలోనికి వస్తావు, సిలువ ఎత్తుకుంటే తగ్గించుకుంటావు, సిలువ ఎత్తుకుంటే ఒకరినొకరు ప్రేమను పంచుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు సంఘములో కోరుకున్నటువంటి ఏకత్వం మన కుటుంబాల్లోను మన సంఘంలోనికి ప్రభు అనుగ్రహించునుగాక. అలాంటి ఏకత్వం కలిగిన వారమే మనం జీవించుదుముగాక. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు ఎంత భక్తి చేసినా తోటి విశ్వాసతో ప్రేమతో ఉండకపోతే, తోటి విశ్వాసతో ఏకత్వంలో ఉండకపోతే, తోటి విశ్వాసిని ప్రేమించలేకపోతే నీ భక్తి వృధా. నీ భక్తి వృధా. నేను దేవుడు చూసుకుంటానంటే కుదరదు. నేను దేవుడికి దూరం చేస్తున్నాడు అపవాది. ఎలాగో తెలుసా? నీ చేత పాపం చేయించక్కర్లేదండి, వ్యభిచారం చేయించక్కర్లేదండి, దొంగతనం చేయించక్కర్లేదండి. పక్క విశ్వాసతో మాట్లాడకుండా చేసేటవి చాలు. పక్క విశ్వాసతో మాట్లాడకుండా నీకు చేశాడా, నువ్వు దొరికేసినట్టే. ఇంకా నువ్వెంత భక్తి చేసినా ఆ భక్తి అంతా వృధా అయిపోతుంది. ఈరోజు ఒకవేళ మన భక్తి వృధా అవుతుందేమో, మన విశ్వాసంలో మన తోటి విశ్వాసులతో ఏకత్వంలో ఉండలేకపోతున్నామేమో, తోటి క్రైస్తవునితో ఏకత్వంలో ఉండలేకపోతున్నామేమో, తోటి సంఘముతో ఏకత్వంలో ఉండలేకపోతున్నామేమో. ఏక మనస్సు కలిగి బ్రతుకుదాం. అటువంటి కృప ప్రభు మనందరికి దయచేసి తన కృపను నడిపించునుగాక. తలలో వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా మీకే స్తోత్ర. ప్రభువా ఇగో తండ్రి, విని వాక్యాన్ని మరుల నాటింపచేయండి. ఐక్యతను పాడు చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. కారణం నాయన, ఐక్యతని చివరి కోరిక. అయ్యా ఇగో తండ్రి నాయన, నువ్వు కోరుకున్నది సంఘములో ఏకత్వం. అలాంటి సంఘములో ఏకత్వం లేకుండా సాతానుడు పాడు చేస్తున్నాడు నాయన. అయ్యా సంఘం ఇది గ్రహించి, అయ్యా ఇగో తండ్రి, కుల భేదాలు, మత భేదాలు, అయా ఇగో తండ్రి, భాష భేదాలు, అయా ఇగో తండ్రి, జాతి భేదాలు సంఘంలోనికి తీసుకురాక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారం అందరము ఏకత్వము కలిగిన వారమై జీవించుటకు సహాయం చేయండి. ఏక మనస్సు కలిగిన వారమై జీవించుటకు సహాయం చేయండి. అయా నీ వాక్యం వినని మేమందరూ కూడా ఒకే కుటుంబం వారిగా, ఒక రాజ్యముగా, ఒక మందగా, ఒక కుటుంబంగా, ఒక మందిరంగా మేము కట్టబడడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందిన నీ కృపలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.